ఇగోండి ఫ్రెండ్స్, పచ్చజొన్నలండి సంకట చేయటానికి ఈ గ్లాస్ తీసుకొని నానబెట్టుకోండి. ఒక గంట సేపు నానబెట్టండి. జొన్నలు బాగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను. సంకట చేసేటప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి మిక్సీకి ఇలా కచ్చాబచ్చా వేసుకోవాలి, మరి మెత్తగా వేయకూడదు. ఇదిగోండి ఈ మరిగే నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇందులో వేసి ఈ సంకటని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఇలా ఉండగట్టకుండా ఇట్లా తిప్పుకుంటూనే ఉడికించుకోవాలండి. ఓ పావు గంట 10 నిమిషాలు పట్టిద్దిలేండి ఉడకాలి బాగా. ఇలా ఉడికిన తర్వాత పెరుగులో అయినా తినొచ్చండి, ఏ కర్రీలోనైనా తినొచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను పచ్చజొన్నలతో. ఇదిగోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.